హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం సాఫ్ట్వేర్ డెవలపర్స్. ఈరోజు వీడియోలో మనం జావా బజ్వర్డ్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, అంతకంటే ముందు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్నీ తెలుగులోనే ఉంటాయి. ఈ పర్టికులర్ సిరీస్లో మనం జావా ప్రోగ్రామింగ్ గురించి వీడియోస్ అయితే చేస్తున్నాము. సో ఎవరైనా ఫస్ట్ టైం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. సో లేట్ లేకుండా మనం టాపిక్లోకి ఎంటర్ అవుతాము. సో జావా ఫీచర్స్ లిస్ట్ చూద్దాం. ఫస్ట్ సింపుల్, రోబస్ట్, ఆర్కిటెక్చరల్ న్యూట్రల్, పోర్టబుల్, సెక్యూర్, ఇంటర్ప్రిటెడ్ అండ్ హై పర్ఫార్మెన్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, మల్టీ థ్రెడెడ్, డిస్ట్రిబ్యూటెడ్ అండ్ డైనమిక్. ఇవన్నీ మనకి జావాకి ఉన్న ఫీచర్స్ అనమాట. సో వన్ బై వన్ క్లియర్గా డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఓకే, సింపుల్. జావాని ఎందుకు సింపుల్ లాంగ్వేజ్ అంటే ఇది నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. లైక్ ఒకవేళ మీరు సి++ ప్రోగ్రామర్ అయితే జావా నేర్చుకోవడము చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే సి++ ప్రోగ్రామింగ్లో ఎలాంటి సింటాక్స్ అయితే మనం యూజ్ చేస్తామో యాజ్ ఇట్ ఈస్ ద సేమ్ సింటాక్సే జావాలో కూడా యూజ్ చేస్తాం మనము. సో అందుకని ఈజీగా ఉంటుంది అనమాట నేర్చుకోవడానికి. టర్మినాలజీ కూడా ఈజీగా ఉంటుంది జావాలో. సో ఒకవేళ మీరు న్యూ టు జావా అయితే ఏం పర్లేదు, కొద్దిగా క్లమ్స్గా అనిపించినా ఈజీగానే నేర్చుకోవచ్చు, ఈజీగానే ఉంటుంది. సో నెక్స్ట్ రోబస్ట్ అనమాట. రోబస్ట్ ఈస్ నథింగ్ బట్ స్ట్రాంగ్. దాని మీనింగ్ స్ట్రాంగ్ అనమాట. ఎందుకు జావా స్ట్రాంగ్ లాంగ్వేజ్ అంటే మనకి 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ రీజన్ వచ్చి పాయింటర్ కాన్సెప్ట్. ఓకే, ఈ ఆల్రెడీ ప్రోగ్రామింగ్ పైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే ఈ కాన్సెప్ట్ తెలిసి ఉంటుంది. కొత్త వాళ్ళ కోసం ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ కోసము. సో పాయింటర్ అంటే ఏంటంటే ఇట్ స్టోర్స్ ది అడ్రస్ ఆఫ్ ఏ వేరియబుల్. ఇది సి ప్రోగ్రామింగ్లో ఉంటుంది. ఈ కాన్సెప్ట్ సి ప్రోగ్రామింగ్కి సంబంధించింది. ఇదేం చేస్తుందంటే ఒక వేరియబుల్ అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. ఇది ఎందుకు యూజ్ అంటే దీనివల్ల మనకి ఫాస్ట్గా యాక్సెస్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట ఈ కాన్సెప్ట్ వచ్చి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే డైనమిక్గా మెమరీని అలొకేట్ చేస్తాము. మెమరీని డీఅలొకేట్ చేయడానికి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ని డీల్ చేసేటప్పుడు మనకి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఏదన్నా సింపుల్ మిస్టేక్ జరిగినా కూడా సమ్ టైమ్స్ సిస్టమ్ క్రాష్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది కొద్దిగా డిఫికల్టీ యూజ్ చేయడం పాయింటర్ కాన్సెప్ట్ని. సో అందుకని జావాలో ఏం చేశారంటే ఈ పాయింటర్ కాన్సెప్ట్ని తీసేశారనమాట. సో అదొక రీజను. నెక్స్ట్ రీజన్ మెమరీ మేనేజ్మెంట్. జావాలో ఎఫిషియెంట్గా మెమరీ మేనేజ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మన జేవిఎంఏ ఆటోమేటిక్గా మెమరీని అలొకేట్ చేస్తుంది, మెమరీని డీఅలొకేట్ చేస్తుంది. ఇక్కడ గార్బేజ్ కలెక్షన్, ఆటోమేటిక్ గార్బేజ్ కలెక్షన్ ఉంటుంది. అది ఏం చేస్తుందంటే మెమరీని అలొకేట్ చేయడము, డీఅలొకేట్ చేయడము అదే చూసేసుకుంటుంది. సో మనం ఏమి మాన్యువల్గా పర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు మెమరీ మేనేజ్మెంట్ టెక్నిక్స్. సో అది సెకండ్ రీజన్ అనమాట. నెక్స్ట్ థర్డ్ రీజన్ ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్. మన ఓన్ ఎగ్జెప్షన్స్ని మనమే రైజ్ చేసుకోవచ్చు, మనమే ఎఫిషియెంట్గా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఆ కాన్సెప్ట్ ఉంటుంది ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ అని, అక్కడ అర్థమవుతుంది మనకి ఈ టాపిక్ గురించి. సో ఈ 3 మెయిన్ రీజన్స్ వల్ల జావాని రోబస్ట్ లాంగ్వేజ్ అంటారు. నెక్స్ట్ ఫీచర్ ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ ఫ్రెండ్స్. ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ అంటే ఏంటంటే మనం ఒక సిస్టంలో కోడ్ రాస్తాము, దాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి సిస్టంలో అయినా మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అదే ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ అంటే సింపుల్ వేలో చెప్పాలంటే. నెక్స్ట్ ఫీచర్ పోర్టబుల్ అనమాట. పోర్టబుల్ అంటే క్యారీ చేయడానికి, ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గర క్యారీ చేయడానికి ఈజీగా ఉండాలి. అది పోర్టబిలిటీ నేచర్ అంటే అదే ఫ్రెండ్స్. ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గర క్యారీ చేయాలి. ఓకే, ఒక వస్తువు అయితే మనం క్యారీ చేస్తాము, లైక్ బ్యాగ్ ఉంది, ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గర క్యారీ చేయొచ్చు. అది పోర్టబుల్ ఆబ్జెక్ట్. అది లైక్ ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అది పోర్టబుల్ ఎలా అవుతుంది అంటే ఇప్పుడు మనం కోడ్ ఒక సిస్టంలో రాసాం, లైక్ నా సిస్టంలో కోడ్ రాసినాను, విండోస్ ఆపరేటింగ్ సిస్టము, ఇంటెల్ కోర్ ప్రాసెసర్. నా సిస్టంలో నేను కోడ్ రాశాను. ఇప్పుడు నేనేంటంటే సేమ్ కోడ్ని మా ఫ్రెండ్ సిస్టమ్కి ఫార్వర్డ్ చేశాను. వాడు యూజ్ చేసే ల్యాప్టాప్ ఏంటంటే సంథింగ్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉంది అనుకుందాం వాడి ల్యాప్టాప్లో. సో రెండు వేరే, నాది లైనెక్స్, నాది విండోస్, వాడిది లైనెక్స్ అనమాట. సో నేను రాసిన కోడ్ వాడి సిస్టంలో కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిందంటే అది పోర్టబుల్ నేచర్ అనమాట. లైక్ నా కోడ్ని క్యారీ చేస్తుంది వాడి సిస్టంలోకి, వాడి సిస్టంలో కూడా రన్ అవుతుంది. ఇట్స్ నథింగ్ బట్ పోర్టబుల్ నేచర్ అనమాట. సేమ్ జావా కూడా అంతే అనమాట. లైక్ సేమ్ కోడ్ ఆల్మోస్ట్ అన్ని సిస్టమ్స్లో వర్క్ అవుతాయి. అది పోర్టబిలిటీ అంటే.
నెక్స్ట్ సెక్యూర్. జావా అనేది సెక్యూర్డ్ లాంగ్వేజ్ అనమాట. ఎందుకంటే మనం ప్రోగ్రామ్ని రన్ చేసేటప్పుడు జేవిఎం మన ప్రోగ్రామ్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. లైక్ సెక్యూరిటీ మేనేజర్ అనే ఒక క్లాస్ ఉంటుంది. ఆ క్లాసే మనకి మన ప్రోగ్రామ్కి ఎక్స్టర్నల్గా సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ చూడవచ్చు స్లైడ్లో. ఓకే, నెక్స్ట్ ఫీచర్ ఇంటర్ప్రిటెడ్ అండ్ హై పర్ఫార్మెన్స్ అనమాట. సో ఇంటర్ప్రిటెడ్ అంటే ఏమంటే మనం రాసే కోడ్ని అది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తూ వస్తుంది. లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసి ఆ పర్టికులర్ కోడ్ని బైట్ కోడ్ కన్వర్ట్ చేస్తుంది మన కంపైలర్. సో ఆ పర్టికులర్ బైట్ కోడ్ జేవిఎం ఎగ్జిక్యూట్ చేసి మనకి ప్రోగ్రామ్ని రన్ చేస్తుంది అనమాట. సో అది ప్రాసెస్. ఈ మొత్తం ప్రాసెస్ జరగడానికి కొద్దిగా టైం పడుతుంది. సో టైం కాంప్లెక్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట జావాలో. ఆ టైం కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేయడానికి మనకి ఒక కాంపోనెంట్ ఉంటుంది ఇక్కడ, జిట్ అనేసి. జిట్ అంటే జస్ట్ ఇన్ టైం కంపైలర్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే మన ఎగ్జిక్యూషన్ స్పీడ్ని ఎన్హాన్స్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే టైం తక్కువ పడుతుంది అనమాట ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడానికి. సో ఇది కూడా ఒక ఫీచర్ జావాకి. నెక్స్ట్ ఫీచర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. మనందరికీ తెలుసు జావా ఈజ్ ఎ ప్యూర్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనకి ఆబ్జెక్ట్ లేకుండా ఏం చేయలేమన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్కటి మనం ఆబ్జెక్ట్తోనే కాల్ చేయాలి. క్లాస్ రాస్తాము, క్లాస్లో మెథడ్స్ ఉంటాయి, మెథడ్స్ వేరియబుల్స్ ఉంటాయి. సో ఆ పర్టికులర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ నుంచి ఆ వేరియబుల్స్ అనేది మనం యాక్సెస్ చేసుకుంటాం, వేరియబుల్స్ కానీ మెథడ్స్ కానీ. సో అది అందుకనమాట ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు జావాని. నెక్స్ట్ మల్టీ థ్రెడెడ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనకి మల్టిపుల్ ప్రాసెస్ని కానీ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ని కానీ సైమల్టేనియస్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట ఇది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి టైం సేవ్ అవుతుంది అనమాట. లైక్ ఒక్కొక్క ప్రాసెస్కి సపరేట్ టైం లేకుండా ఒకే టైంలో అన్నిటిని మనము సైమల్టేనియస్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఇది కూడా ఒక ఫీచర్ జావాకి. నెక్స్ట్ ఫీచర్ డిస్ట్రిబ్యూటెడ్. మన జావా కోడ్స్ ఏమవుతుందంటే టీసీపీ/ఐపీ ప్రోటోకాల్స్ని ఎఫిషియెంట్గా హ్యాండిల్ చేస్తుంది జావా జేవిఎం. సో ఇదేం చేస్తుందంటే రిమోట్ మెథడ్ ఇన్వొకేషన్, ఆర్ఎంఐ అంటారు, దీన్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది ఏమవుతుందంటే మనకి నెట్వర్క్తో కనెక్ట్ అవ్వడానికి, నెట్వర్క్తో కనెక్ట్ అయ్యి నెట్వర్క్ నుంచి మనము ప్రోగ్రామ్స్ రన్ చేయడానికి ఈ పర్టికులర్ ఆర్ఎంఐ అనేది మనకి యూజ్ అవుతుంది. సో అందుకే జావాని డిస్ట్రిబ్యూటెడ్ లాంగ్వేజ్ అంటాము. నెక్స్ట్ లాస్ట్ ఫీచర్ వచ్చి డైనమిక్ అనమాట. సో డైనమిక్ కంపైలేషన్ ఉంటుంది, గార్బేజ్ కలెక్షన్ కూడా డైనమిక్గానే ఉంటుంది. ఆటోమేటిక్గా అదే మెమరీని డిఅలొకేట్ చేస్తూ వస్తుంది. సో నెక్స్ట్ క్లాసెస్, డైనమిక్ లోడింగ్ ఆఫ్ క్లాసెస్. మనకి కావాల్సిన క్లాసెస్ ఏవైతే ఉంటాయో అదే జేవిఎంఏ డైనమిక్గా లోడ్ చేసుకుంటుంది ఆ పర్టికులర్ క్లాసెస్ని. దట్టు మనకి ఏ కాంపోనెంట్స్ అయితే అవసరం ఉంటుందో అవి మాత్రమే తీసుకుంటుంది. ఇన్ టైమ్ ఆఫ్ ఎనీ ఈ ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసుకున్నామంటే, లైక్ ఎగ్జాంపుల్ java.util.star అని ఇస్తున్నాము, మనం జస్ట్ స్కానర్ అనే ఇస్తున్నాము. ఆ స్కానర్ క్లాస్ ఇంపోర్ట్ చేసుకున్నాం అనమాట. ఈ స్కానర్ క్లాస్ యూటిల్ ప్యాకేజ్లో ఉంటుంది. సో ఆ పర్టికులర్ ప్యాకేజ్లో ఆ యూటిల్ క్లాస్ స్కానర్ క్లాస్లో ఒక మెథడ్ ఉంటుంది, లైక్ నెక్స్ట్ ఇంట్ కానీ, నెక్స్ట్ ఫ్లోర్ కానీ, నెక్స్ట్ డబుల్ కానీ. మనం ఏది కాల్ చేస్తామో ఆ పర్టికులర్ మెథడ్ మాత్రమే కాల్ అవుతుంది, లైక్ మొత్తం ఎంటైర్గా డౌన్లోడ్ అవుతుంది. సో ఇందువల్ల ఏమంటే మనకి జావా వచ్చి డైనమిక్ లాంగ్వేజ్ అని అంటారు. సో అవి ఫ్రెండ్స్ జావా ఫీచర్స్ మనకి. ఇందువల్లే మనకి జావా అనేది ఇంత డిమాండ్ ఉందన్నమాట జావా ప్రోగ్రామింగ్కి. సో వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.